తెలుగు లిటరేచర్ ఆప్షన్ తోటి ఐఏఎస్ సాధించడం. నేను ఇప్పటికీ దాని మీద ఒక పుస్తకం రాయడం జరిగింది. తెలుగు లిటరేచర్ని చాలామంది ఎలా మార్కులు సంపాదించాలి అనేది కొంచెం డౌట్ పడుతుంటారు. మామూలుగా అయితే యూపీఎస్సీలో 50% వస్తే అదే చాలా ఎక్కువ. అంటే 500 మార్కుల తెలుగు లిటరేచర్ ఆప్షన్లో కనీసం 250 మార్కులు సంపాదించాలి. ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళైతే 250 మార్కులు సంపాదించడం కూడా కొంచెం కష్టం, కానీ కాస్త కష్టపడితే 250 మార్కులు సంపాదించవచ్చు. కానీ అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే రెండో అటెంప్ట్లోనో లేదా కొంచెం కష్టపడితేనో కాదు, స్ట్రాటజీ తెలుసుకుంటే ఖచ్చితంగా 280, 290, 300 మార్కుల వరకు వెళ్ళచ్చు. తెలుగు లిటరేచర్ ఆప్షన్లకి ఇతర ఆప్షన్లకి తేడా ఏంటంటే తెలుగు లిటరేచర్లో మనకి ఒక్క మాటలో చెప్పాలి అంటే మన మాతృభాష. ఇంట్లో ఏం మాట్లాడతామో మన మనసులో ఏమనుకుంటే దాన్ని యాజ్ ఈజ్గా సింపుల్గా ఎక్స్ప్రెస్ చేయడానికి ఏది అవకాశం ఉందో అది మాతృభాష. మన భాషలో మనం రాయగలం, మన భాషలో మనం సులువుగా మాట్లాడగలం. అదే ఎగ్జామినేషన్లో కాస్త పత్రికా భాషతో రాయాలి. ఇక్కడ కొంతమంది కొన్ని అపోహలు ఉంటాయి. గ్రాంథికంలో రాయాలేమో అక్కర్లేదు, ఛందస్సు తెలియాలేమో అక్కర్లేదు, వ్యాకరణం తెలియాలేమో అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. మరి తెలియాల్సిందల్లా ఏంటంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే తెలుగు సిలబస్లో ఏమేమి అంశాలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా అర్థం చేసుకుని యూపీఎస్సీ మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుందో చెప్తే చాలంతే. దానికి నేను చెప్పగలిగిన మొట్టమొదటి ఏంటంటే దయచేసి మీరందరూ కూడా తెలుగు లిటరేచర్ సంబంధించిన పాత పేపర్లను విశ్లేషించాలి. నేనేం చేశానంటే ఇలా పాత పేపర్లో నన్నయ్య దుష్యంతోపాఖ్యానం మీద ఎన్ని ప్రశ్నలు వచ్చాయో వాటిని ఒక ఆర్డర్లో రాయడం, ఆ తర్వాత తిక్కన రాయబార ఘట్టం, అలా మొత్తం తెలుగు సాహిత్యంలో గత ప్రశ్న పత్రాల్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎప్పుడైతే మనకి ఇలా ప్రశ్నలు రాయడం జరుగుతుందో ట్రెండ్ అంటాము. ఓహో, దుష్యంతుడోపాఖ్యానంలో దుష్యంతుడి మీద ఎలా ప్రశ్న అడిగాడా, శకుంతలకు సంబంధించి ఎలా ప్రశ్న అడిగాడా, ఓకే దుష్యంతుడిని మానవ మనస్తత్వంతో పోల్చాడా, శకుంతల ఆనాటి స్త్రీకి ఈనాటి స్త్రీకి శకుంతలలో ఉన్న లక్షణాలు ఏంటో బేరీజ్ వేయమన్నాడా. అసలు యూపీఎస్సీ ఒక్క మాట చెప్పాలి అంటే ఏ విధంగా అడుగులు ముందుకేస్తుందో తెలిపేందుకు ఉపయోగపడేదే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ అంటే. అందులో నేను మొట్టమొదటిగా మీ అందరికీ చెప్పగలిగేది ఏంటంటే ఇలా ముందు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని డిస్కస్ చేసుకోండి. ఇలా ఓల్డ్ క్వశ్చన్ పేపర్ని రాయడం మొదలు పెట్టండి. ఇది మనం చేయాల్సిన మొదటి పని. ఇక రెండు వచ్చేసి ఏంటంటే సాధారణంగా మనం చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే క్వశ్చన్స్ ఇలా రాసుకోవడం వేరు, ఆ క్వశ్చన్స్ యొక్క ట్రెండ్ని పట్టుకోవడం వేరు. అంటే సాధారణంగా క్వశ్చన్స్ ట్రెండ్ పట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే ఏదో ఒక చిన్న ఉదాహరణ చూడండి. మూలంలో లేని కొన్ని కల్పనల్ని తెలుగులో కొత్తగా చేసి దుష్యంతుని చరిత్ర కథకు ప్రసన్నతను కలిగించడంతో పాటు వ్యంగ్యార్థ యోజనతో వస్తుధ్వని అనేది సాధించాడు. ఇందులో చూడండి ఎన్ని పదాలు పెట్టాడో, వస్తుధ్వని అన్నారు, నూతన కల్పనలు అన్నారు. అంటే ఇదే ప్రశ్నని మళ్ళీ అడిగే 2014లో చాలా సింపుల్గా వినూత్న కల్పనలు. కల్పన అంటే ఏంటి, వినూత్న కల్పన అంటే ఏంటి, మూలానికి దీనికి ఉన్న సంబంధం ఏంటి, మళ్ళీ ఇందులోనే అనువాద విధానం అంటే ఇవన్నీ అడుగుతాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని ఇలా రాసుకోవడం అనేది మనం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. నేను ఆన్లైన్ క్లాసెస్లో లేదా రెగ్యులర్ బ్యాచ్లో ప్రత్యేకంగా వీటి మీద డిస్కస్ చేయడం జరుగుతుంది. పేపర్ 1కి సంబంధించిన పార్ట్ ఏ, పార్ట్ బి, పేపర్ 2కి సంబంధించిన పార్ట్ ఏ, పార్ట్ బిల విషయంలో మనం చేయాల్సిన పని ఏంటంటే ఇలా ఓల్డ్ క్వశ్చన్స్ని రాసుకోవడం.